రాము ఏడ్ చేస్తున్నావు రాము? లేదండి, కారం మడతాను. ఏమండి వచ్చారు మీరు? కారం మడత పెట్టడం ఏంటి? కాదండి, మా ఓనర్ గారు లేరు. ఏమండి వచ్చారు? ఓనర్ గారు లేకపోతే ఏంటది కారం అంటావు? మా ఓనర్ గారు బయటకు వెళ్ళారండి. కారం మడతపెట్టమనండి. బాగుంది కానీ కారం కాదు అది. మరి ఏంటండి ఇది? ఏంటండి అది? కార్పెట్ అంటారు. మీ ఓనర్ గారితో నాకేం పని లేదు కానీ ఏంటి చేస్తున్నావు? కారం మడతపెట్టమనండి. ఇది ఎక్కడ గోలే బాబు, కారం కాదు అది. కారం అంటున్నావు ఏంటి? అది కార్పెట్ కాదండి, నాకు తెలియదు. ఏంటండి కారం అండి. ఇదిగోండి రాసి ఉందండి. రాసుందా? అదేదో స్లిప్ పట్టుకొని కారం అంటావు. నాకు తెలుసండి, చెప్పారండి మన ఓనర్ గారు. మీ ఓనర్ గారు కారం అని చెప్పారా దాన్ని? చెప్పారండి. కారం అని చెప్పారా దాన్ని? ఎవరమ్మా ఓనరు? చాలా బాగా చెప్పారు. కావాలండి ఇది నాకు అది కావాలి కానీ ఏంటి కార్పెట్ని కారం అంటున్నావు? కారం కాదమ్మా, అది కార్పెట్. కార్పెట్ ఏటంటున్నావు? అందం ఎక్కువ? నీకు తొందర ఎక్కువ అని తెలుసు కానీ నాకు అందం మాట దేవుడెరుగు కానీ. సేల్స్ చేస్తారు. అవును, డబల్ మాట్లాడుతున్నావు ఏంటి? 2 సార్లు ఒక మాటనే 2 సార్లు చెప్తున్నావు. కారం అంటున్నావు. కారం కాదమ్మా, దాన్ని కార్పెట్ అంటారు. కర్రపెట్టు బాబు, కార్పెట్ అమ్మా దాన్ని. కార్పెట్ అనాలి. కారం కాదు దాన్ని. కారం అనరు. కర్ర పెట్టి ఏటన్నావు ఇందాక? కర్ర పెట్టే కాదమ్మా. సరే ఓకే. బ్రాండెడ్ అన్నీ చెప్తున్నావు బాగానే, దాని పేరే సరిగా చెప్పలేకపోతున్నావు కానీ. మీ సార్ ఎవరమ్మా? తెలుగు తక్కువ వాళ్ళలాగా ఉన్నాడు. మంచి బిజినెస్ మ్యానే కానీ కార్పెట్ అంటారమ్మా దాన్ని. సరేనా? ఓకేనా? దాన్ని నేర్చుకో. చిన్న పదాలు షాపులో ఉన్నావు కాబట్టి కార్పెట్ అను. ఏది చెప్పు? కార్పెట్. అండి. ఓకే.